ప్రేమ్ కుమార్ మరియు చామంతి ఒక కొత్త ఫ్యాషన్ కాన్సెప్ట్ని ఇన్వెస్టర్స్కి ప్రజెంట్ చేస్తారు. యూత్ కోసం కట్టుకోవడం రాని వాళ్ళ కోసం గౌన్ వేసుకున్నంత ఈజీగా శారీ కట్టుకునేలా డిజైన్ చేశాము అని వివరిస్తూ ఉంటారు. ప్రేమ్ గారి యూనిక్ ఐడియాస్ నుంచి నచ్చి చాలా ఇన్వెస్టర్స్ 50 లక్షల చెక్ ఇస్తాడు. సక్సెస్ వచ్చిన ప్రేమ్ కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. అయితే బయట వాళ్ళ నుండి ధైర్యంగా ఎదుర్కోవచ్చు, కానీ నా సొంత మనుషులే నా శత్రువుల్లా అలా పోరాడగలను అని చామంతితో అంటూ ఉంటాడు. అయితే చామంతి అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన గీతోపదం గురించి చెప్పి ప్రేమ్ని ఇలా మోటివేట్ చేస్తూ ఉంటుంది. అయితే మీరు చేస్తున్న యుద్ధం మీ నాన్నగారి మాటని గెలిపించడానికి ధైర్యమైంది. గెలిపించాలి అంటే అధర్మాన్ని అంతం చెయ్యక తప్పదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. అయితే ప్రేమ్ చామంతిని చూసి నువ్వు నాకు అన్నీ అనిపిస్తావు అని అనుకుంటూ ఉంటుంది. అయితే ప్రేమ్కి ఒక పర్సన్ సజెస్ట్ ఇస్తూ ఉంటాడు. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే చామంతిని ఎప్పటికీ దూరం చేసుకోకు అని. ఇంట్లో రోజు ప్రేమ్ని ఇన్వెస్ట్మెంట్ దొరకదు అని చాలా సంతోషంగా ఉంటుంది. అయితే చామంతిని పని మనిషిలా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అయితే కానీ ప్రేమ్ స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు. ప్రేమ్ సక్సెస్ అవ్వడం చూసి ఇంట్లో వాళ్ళందరూ స్వీట్స్ ఇస్తారు. రోజా మరియు ఇంకో ఆమె ప్రేమ్ సక్సెస్ని చూసి షాక్ అవుతారు. మన నెక్స్ట్ జరుగుతుందో